అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వార ఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, మిథున రాశి వాళ్ళందరికీ 28వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు ఈ వారం అంతా కూడా బుధగ్రహ స్థితి సింహరాశిలో ప్రయాణించడం వల్ల కొంత ప్రతికూలత కనిపిస్తూ ఉంది. అనుకున్న పనులు జాప్యం అవ్వడం, కొంత చికాకు తెప్పించేటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది. జాగ్రత్తగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ధన రాబడి బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో బాగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి అనుకూలంగా లేదు. సంతానం విషయంలో, వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో చాలా సంతోషిస్తారు. వాళ్ళ విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి. ఆరోగ్యమైన విషయాల్లో కొంత వరకు జాగ్రత్తలు తీసుకుండాలి. శత్రువుల మీద కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్లకి అవకాశాలు ఉంటాయి. అవి పెద్దగా అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వివాహం కాని వాళ్ళు, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీ యొక్క అదృష్టం చాలా బాగుండి తండ్రి పెద్దల యొక్క సహకారాలతో ఈ వారమంతా మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో చిన్న పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో అధికంగా నష్టాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు కాస్త మీకు అదుపులో ఉండే అవకాశాలు వార అంతంలో బాగున్నాయి. మరి మిథున రాశి వాళ్ళకి చాలా వరకు నెగిటివిటీ ఉంది. కాబట్టి ఈ రాశిలోకి మనకు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు పుట్టిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే రాహుగ్రహ శాంతి కొరకు శివుణ్ణి, ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోవటం చాలా మంచిది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన 5 నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.